హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత వ్లాగ్స్. ఈరోజు ఇంకో కొత్త హెయిర్ స్టైల్తో ముందుకు వచ్చాను. చూడండి ఎలా వేస్తున్నాను. ఫ్రెంచ్ వస్తుంది చూడండి. ఓన్లీ మిడిల్ పార్ట్ తీసుకొని స్ట్రైట్గా తీసుకొని ఫ్రెంచ్ అల్లుతున్నాను. చూడండి, చిన్న చిన్న పాయలు తీసుకుంటూ ఫ్రెంచ్ అల్లాలి. చాలా చిన్న చిన్న పాయలు తీసుకోవాలి. తీసుకుంటే లుక్ ఇంకా బాగా వస్తుంది. అటు ఇటు మిడిల్ స్ట్రైట్ లైన్ తీసుకొని ఫ్రెంచ్ అల్లాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో. మిడిల్ వరకే తీసుకోవాలి. తీసుకొని అక్కడి వరకు ఫ్రెంచ్ అల్లుకొని అక్కడికి స్టాప్ చేసేసుకోవాలి. చూడండి ఎలా అల్లుతున్నాను. నెక్స్ట్ సైడ్ పార్ట్ తీసుకొని 3 లేయర్స్ లాగా అల్లుకోవాలి. కొంచెం కొంచెం పాయలు తీసుకొని అల్లుకోవాలి. ఓన్లీ వన్ సైడే అల్లుకోవాలి. వన్ సైడే లేయర్ తీసుకోవాలి. 2 సైడ్స్ తీయొద్దు. ఫ్రెంచ్ అల్లాం కదా, అది ఎంతవరకు అల్లామో అక్కడ వరకే ఈ లేయర్స్ అనేవి తీసుకొని అల్లుకోవాలి. అక్కడికి స్టాప్ చేసేసేయాలి అల్లుకొని. చూసారు కదా, సేమ్ అలాగే ఇంకో సైడ్ కిన సేమ్ అలాగే అల్లుకోవాలి. 2 సైడ్స్ సేమ్ అల్లుకోవాలి. చూడండి ఎలా వస్తుందో. ఇలా అల్లుకున్న తర్వాత 3 పాయలు 3 కలిపి రబ్బర్ పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా లీవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పోనీటైల్ లాగా రబ్బర్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక కింద అల్లుకోవచ్చు. నేనైతే రబ్బర్ పెట్టేసి కింద మళ్ళీ అల్లుతున్నాను. చూడండి పోనీటైల్ లాగా వేసాను కదా. లీవ్ చేసినా బాగుంటుంది, ఇట్లా పోనీటైల్ వేసినా కూడా చాలా బాగుంటుంది. నేను పోనీటైల్ చేసి ఇంకా అల్లుతున్నాను. 2 పాయలు జల అల్లుతున్నాను. చూడండి 2 పాయల్లాగా తీసుకొని చిన్న చిన్న లేయర్స్ లాగా అల్లుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ తీసుకుంటూ. చూడండి ఎలా అల్లుతున్నాను. సేమ్ ఇలాగే పైనుంచి కింది వరకు సేమ్ ఇలాగే అల్లుకోవాలి. చిన్న చిన్న లేయర్స్ తీసుకుంటే హెయిర్ లుక్ అనేది మంచిగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు చూపించినట్టు పైన అల్లుకొని లీవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా లీవ్ చేయడం వద్దు అనుకున్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇలాగిన. చూడండి ఎలా అల్లుతున్నాను. చిన్న చిన్న పాయలు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. 2 పాయల జడ. సేమ్ ఇలాగే పూర్తిగా అల్లుకొని కింద రబ్బర్ పెట్టేసుకోవాలి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.